హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ గుప్పెడంత మనసు పార్ట్ 38. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచి లేట్ అయ్యింది అని క్లాస్కి వెళ్తూ ఐఐటియా వారం రోజుల్లో ఈ కాలేజ్ అంటేనే చిరాకు వచ్చింది అనుకుంటూ క్లాస్లోకి వెళ్తాడు. క్లాస్లో అందరూ గుంపుగా నుంచొని సార్ అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. ముఖేష్ తన మొబైల్లో రికార్డ్ ఆన్ చేసి అవి వింటూ అస్సలు ఇవి అన్నీ ఎప్పుడు చెప్పారు? అందరూ అలా ఆన్సర్స్ చెప్తున్నారు అనుకుంటూ అలాగే నుంచొని అందరినీ చూస్తూ ఉంటాడు. అస్సలు కనీసం సార్ క్వశ్చన్ అడగటం కూడా కంప్లీట్ కాకుండానే ఆన్సర్ చెప్తున్నారు అందరూ. ముఖేష్ క్లాస్ అంతా అయినాక బయటకు వెళ్ళి కూర్చొని కనీసం ఒక్క క్వశ్చన్ కూడా అర్థం కాలేదు నాకు. నేను వీళ్ళతో కలవలేకపోతున్నా. కాలేజీ నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నా. ఈ 1 ఇయర్ ఎలా నెట్టుకు రావాలి అస్సలు అనుకుంటూ ఉండగా ముఖేష్ ఎదురుగా ఒక అమ్మాయి కాళ్ళు కనిపిస్తాయి. ముఖేష్ తల ఎత్తి పైకి చూడగానే వసు ఉంటది. అది చూసి ముఖేష్ మా అని నుంచొని హక్ చేసుకుంటాడు. వసు నవ్వుకుంటది. కానీ ముఖేష్ కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తాయి. హే, ఏమైంది అంటది వసు. ముఖేష్ వెంటనే ఏమీ లేదు అని తల ఊపుతాడు. చెప్పు, ఏదో ఉంది అంటది వసు. హోమ్ సిక్, అందరూ బాగా గుర్తొస్తున్నారు అంటాడు. అంతేనా అంటది వసు. కాదు అని కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. హే, ఏంటిది అంటూ ఇటురా కూర్చో అని ముఖేష్ని కూర్చోబెట్టి వసు కూడా కూర్చుంటది. వసు ముఖేష్తో నువ్వు ఇక్కడ ఫుల్ హ్యాపీగా ఉంటావు అనుకుంటే ఏంటిది అంటది. అనగా వెంటనే ముఖేష్ అమ్మా, అస్సలు ఇక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నాను. నిజంగా నేనే రాంగ్. డాడీనే కరెక్ట్. నాకు డాడ్ అనన్య ఆంటీని సెలెక్ట్ చేయని లేదా అని నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఈ ఐఐటిలో అప్లై చేసి ఇక్కడ సీట్ వచ్చింది అని కాలర్ ఎగరేసుకొని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చినాక డాడ్కే నా గురించి బాగా తెలుసు అనిపిస్తుంది అంటూ కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. వెంటనే వసు ముఖేష్ అనన్య మాటలు విన్నాడా అనుకుంటూ వసు ముఖేష్ కంటి వెంట నీళ్లు తుడుస్తూ మీ డాడీ కరెక్ట్ అని నమ్ముతావు కదా అంటది. అనగానే ముఖేష్ హా అని ఏడుస్తున్న గొంతుతో అంటాడు. వెంటనే వసు మరి మీ డాడ్ నీలో టాలెంట్ ఉందనే కదా ఐఐటికి పంపించారు. అంటే మీ డాడ్ నువ్వు వీళ్ళందరితో ఈక్వల్ అనే అనుకుంటున్నారు. అందుకే కదా పంపించారు అంటది వసు. వెంటనే ముఖేష్ డాడ్ పంపటం ఏంటి? ఐఐటికి నేనే అప్లై చేశాను అంట. అనగానే వసు నీ మెయిల్ వాళ్ళు అస్సలు చూడలేదు. మీ డాడ్ రికమెండ్ చేసినాక నీకు సీట్ ఇచ్చారు ఇక్కడ. అంటే మీ డాడ్కి నీ పైన ఎంత నమ్మకం ఉందో ఆలోచించు అంటది వసు. అనగానే ముఖేష్ వసు వైపు అలాగే చూస్తాడు. వెంటనే వసు చూడు ముఖేష్, నేను ఇంతవరకు మీ డాడ్ ఎవరికీ రికమెండేషన్ లెటర్ కూడా ఇస్తున్నట్లు చూడలేదు. అలాంటిది ఫస్ట్ టైం నువ్వు ఏదో చేయగలవు అని నమ్మి నీకోసం రికమెండేషన్ లెటర్ ఇచ్చారు. ఇప్పుడు చెప్పు, మీ డాడ్ కరెక్టే కదా అంటది. అనగానే వసు అమ్మా, కానీ వీళ్ళతో నేను అడ్జస్ట్ కాలేకపోతున్నా అంట. వెంటనే వసు ఏమైంది, ఎందుకు అడ్జస్ట్ కాలేకపోతున్నావు చెప్పు అంటది. అనగానే ముఖేష్ జరిగింది అంటా చెప్తాడు. వెంటనే వసు నాకు ఇక్కడ నువ్వు వాళ్ళకంటే తక్కువగా కనపడలేదే అంటది. అనగానే ముఖేష్ నేను ఫీల్ కాకూడదని నువ్వెప్పుడూ అలాగే అంటావులే అంటాడు ముఖేష్. అనగానే వసు కాదు ముఖేష్, చూడు నువ్వు ట్రయల్స్ చేసావు, నీలానే మీ క్లాస్ వాళ్ళు చేశారు. మేబీ నువ్వు చేసింది చెప్తే వాళ్ళు కూడా అమ్మో ఇతను చాలా చేశాడు అనుకుంటారేమో. అనగానే ముఖేష్ వసు మాటలు వింటూ ఉంటాడు. వెంటనే వసు నువ్వు లైబ్రరీకి వెళ్ళావు, మీ క్లాస్ వాళ్ళు అందరూ అంతే నీలాగే ఆలోచించి వెళ్ళారు కదా, అంటే నీకు ఈక్వలే కదా. ఆ, ఇంకా నువ్వు క్లాస్కి బుక్ తీసుకెళ్ళలేదు, మీ వాళ్ళు తీసుకెళ్ళి రాసుకున్నారు. కానీ నువ్వు ఏమీ అడగలేదు కదా. నీ తెలివితేటలతో ఆడియో రికార్డ్ చేసావు. నాకైతే నువ్వే ఎక్కువ తెలివిగా ఆలోచించావు అనిపించింది ఇక్కడ అంటది. అనగానే ముఖేష్ లేదు మా, మార్నింగ్ అయితే క్లాస్లో సార్ క్వశ్చన్స్ అడుగుతుంటే అందరూ చాలా ఫాస్ట్గా చెప్తున్నారు. అస్సలు నువ్వు అది చూస్తే అంతే. అనగానే వసు ఇది మాత్రం నీదే తప్పు ముఖేష్ అంటది. నాదా, నేను అన్ని క్లాసెస్ వెళ్ళాను అంటాడు.
అనగానే వసు, వెళ్ళావు. సరే, మీ సార్ చెప్పింది రికార్డ్ చేసుకున్నావు. మరి దానిని ఇంకోసారి విని నువ్వు రాసి ప్రిపేర్ అవ్వలేదు కదా! అలా అయ్యి ఉంటే నువ్వు మార్నింగ్ మీ క్లాస్‌మేట్స్‌లా ఆన్సర్స్ చెప్పేవాడివి అంటది. అనగానే ముఖేష్, నీకు ఇంకా నాపై హోప్స్ ఉన్నాయా? అంటది. అనగానే వసు, యెస్. చూడు, నీకు దేవ్‌కి కూడా తేడా అదే. దేవ్ స్కూల్ నుంచి రాగానే రివిజన్ చేసుకునేవాడు. నువ్వు అస్సలు చదివేవాడు కాదు. అప్పుడు ఆటోమేటిక్‌గా కొన్ని మర్చిపోతాం. నువ్వు దేవులాగా చేసి చూడు. అప్పుడు ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయ్యిద్ది నీది అంటది. అనగానే ముఖేష్, ఏమో అమ్మ, అస్సలు ఇక్కడ వీళ్ళని చూస్తుంటే నేను చెయ్యగలనా అని డౌట్ వస్తుంది అంటాడు ముఖేష్. అనగానే వసు, ఎప్పుడు నేను చెయ్యగలనా అని క్వశ్చన్ వద్దు. నేను చెయ్యగలను అనుకో. నీ ఆలోచనలే నిన్ను ముందుకు తీసుకెళ్తాయి. ఈ రోజు నుంచి చిన్నగా స్టార్ట్ చెయ్యి. కాన్ఫిడెన్స్ అదే వస్తది. అప్పుడు నీకు భయం పోతుంది. ఏదైనా తప్పు చేస్తే నెక్స్ట్ టైం అది జరగకుండా చూసుకో అనగానే ముఖేష్ ఫేస్‌లో నవ్వొస్తది. వెంటనే వసు, మీ డాడ్ నువ్వేదో సాధిస్తావు అని నమ్మకంతో ఇక్కడికి పంపారు. నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్తే మీ డాడ్ నీపై పెట్టుకున్న నమ్మకం తప్పు అయిద్ది. నువ్వు సాధించి మీ డాడ్ నమ్మకాన్ని నిజం చేయాలి అంటది వసు. అనగానే వసు మాటలకి కొంచెం ధైర్యంగా ఫేస్‌లో నవ్వొస్తది ముఖేష్‌కి. వెంటనే వసు ముఖేష్ ఫేస్‌లో నవ్వుని చూసి, ఇప్పుడు ఓకేనా? అంటది. అనగానే ముఖేష్ నవ్వుతూ, హా! అవును. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అంటాడు. అనగానే వసు, మీ బావగారు మధు వాళ్ళ ఇల్లు ఈ దగ్గరలోనే. సో, అక్కడికి వచ్చాం. వెళ్తూ వెళ్తూ నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. అనగానే, అందరూ వచ్చారా? అంటాడు ముఖేష్. హా! బయట నీకు రికమెండేషన్‌కి హెల్ప్ చేసిన ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు ఉంటే అతనితో మాట్లాడుతున్నారు డాడ్ అని. నేను లోపలికి రాగానే నువ్వు బెంచ్‌పై కూర్చొని కనిపించావు. అందుకే లోపలికి వచ్చాను అంటది వసు. డాడ్ కూడా వచ్చారా? అంటాడు ముఖేష్. హా! అంటది వసు. పద, డాడ్ దగ్గరికి వెళ్దాం అంటాడు. నాతో మాట్లాడు, డాడ్ వస్తారులే లోపలికి అంటది వసు. అబ్బా! ఇప్పటిదాకా మాట్లాడా కదా నీతో, చాలులేరా, డాడ్‌తో మాట్లాడాలి అని ముఖేష్ వసు చెయ్యి పట్టుకొని బయటకి తీసుకెళ్తాడు. వసు ఫేస్‌లో నవ్వొస్తది. ముఖేష్ రిషిని చూడగానే వసు చెయ్యి వదిలేస్తాడు. రిషి శ్రీనివాస్ గారితో మాట్లాడుతూ ముఖేష్‌ని చూసి, అదిగోండి మా వాడు అంటాడు. శ్రీనివాస్ గారు ముఖేష్ వైపు చూసి, ఓకే, నేను వారం రోజుల నుంచి లీవ్‌లో ఉన్నాను. సో నాకు తెలీదు అంటాడు. అని ముఖేష్‌తో, ఎలా ఉంది కాలేజ్? అంటాడు. అనగానే ముఖేష్ ఓకే అంటాడు. ఏ సార్ వస్తున్నారు మీకిప్పుడు? అని అడుగుతారు. అనగానే ముఖేష్, ప్రసాద్ సార్ అంటాడు. ఓహ్! ఓకే. ఆయన నా అసిస్టెంట్ లెక్చరర్. రేపటి నుంచి నేనే వెళ్తాను వీళ్ళకి అంటాడు. అనగానే, అంటే ఆయన కాదా ఒరిజినల్ లెక్చరర్ అనుకుంటూ ముఖేష్ ఫేస్‌లో నవ్వొస్తది. వెంటనే శ్రీనివాస్ గారు, ఏదైనా డౌట్ ఉన్నా వచ్చి నన్ను డైరెక్ట్‌గా అడుగు అంటారు. అనగానే, అలాగే సార్ అంటాడు ముఖేష్. సరే సార్, ఇంక ఉంటాను అని రిషికి, వసుకి చెప్పి వెళ్తారు శ్రీనివాస్ గారు. ఆయనని చూడగానే ముఖేష్ చాలా రిలీఫ్‌గా ఉంటాడు. రిషి ముఖేష్‌తో, ఎలా ఉంది ముఖేష్ కాలేజ్? అనగానే ముఖేష్, బాగుంది డాడ్, రండి చూపిస్తా అని రిషి అండ్ వసుని క్యాంపస్ అంతా చూపిస్తూ ఉంటాడు. మధ్యలో ఒక ఆమె రిషి సార్ అండ్ వసుని చూస్తూ రిషితో, మీరు రిషి సార్ కదా? మీరు వసుధర మేడం కదా? అంటది. హా! అనగానే ఆమె కళ్ళల్లో సంతోషంగా, సార్ నేను గుర్తులేనా? నేను బస్తీలో ఉండేదాన్ని. ఫీ పే చేయలేకపోతే మెరిట్ స్టూడెంట్ కింద ఫ్రీ సీట్ ఇచ్చారు మీ డీబీఎస్‌టి కాలేజీలో అంటది. అనగానే రిషి, హా! ఇక్కడ ఏం చేస్తున్నావు? అంటది. ఇక్కడ లెక్చరర్‌గా వర్క్ చేస్తున్నాను సార్ అంటది. అనగానే రిషి, ఓహ్! గుడ్ మా అంటాడు రిషి. అనగానే లక్ష్మి, నేనే కాదు సార్, మన కాలేజీ నుంచి రమ్య కూడా ఇక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ డిపార్ట్మెంట్‌లో రీసెర్చ్ హెడ్‌గా ఉన్నారు అంటది. అవునా? అంటాడు రిషి. హా సార్, అవును. మీరిక్కడా అంటది. అనగానే రిషి, మా అబ్బాయి ఇక్కడ జాయిన్ అయితే వచ్చాను చూద్దామని అంటాడు. అనగానే లక్ష్మి, ఈ అబ్బాయి మీ అబ్బాయా అని ముఖేష్‌ని చూసి, నేనిక్కడే ఉంటాను. ఏ అవసరం అయినా వచ్చి అడుగు. నేను మెకానికల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాను అంటది.
అనగానే అలాగే మ్యామ్ అంటాడు ముఖేష్. లక్ష్మి సరే సార్ ఉంటాను అని వెళ్తూ ఉంటది. ముఖేష్ రండి డాడ్ అని రిషి, వసు, ముఖేష్ వెళ్తూ ఉంటారు. ముఖేష్ రిషి అండ్ వసుకి కాలేజీ అంతా చూపిస్తూ ఉంటాడు. ముఖేష్ రిషిని చూస్తూ మనసులో ఈరోజు మామ్ అండ్ డాడ్ రావటం వల్ల ఏదో తెలియని సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు డాడ్ అంటే ఏదో సీరియస్ సింహంలా చూశాను. డాడ్ గ్రేట్నెస్ నాకే తెలియలా. అస్సలు బస్తీలో ఉంటే ఆమె ఐఐటీలో ప్రొఫెసర్ అయింది. డాడ్ని చూడగానే ఆమె ఫేస్లో సంతోషం చూడు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని మామ్ నాకు చాలాసార్లు చెప్పింది. కానీ అప్పుడు ఎక్కలేదు నా బుర్రలో. డాడ్ స్టూడెంట్సే ఇంత మంచి పొజిషన్‌లో ఉంటే ఆయన కొడుకుగా నేను ఏదో ఒకటి సాధించి చూపించాలి. అప్పుడే కదా అందరూ తండ్రికి తగ్గ తనయుడు అంటారు. అనుకుంటూ నడుచుకుంటూ రిషి కార్ దగ్గరికి వెళ్తారు. రిషి ముఖేష్‌తో సరే ముఖేష్ ఇంక వెళ్తాము మేము అంటాడు. అనగానే హా అంటూ ఉండగా రిషి కార్ డోర్ తీయబోతుంటే డాడ్ 1 మినిట్ అంటాడు. అనగానే వసు ఏమైంది అని చూస్తది. ఏమైంది అంటాడు రిషి. ముఖేష్ ఒంగొని తన ఒక చేతితో రిషికి దండం పెడుతున్నట్లు పెడతాడు. అది చూసి వసు ఆశ్చర్యంగా నవ్వుకుంటది. రిషి ముఖేష్ 2 భుజాలపై చేతులు పెట్టి పైకి ఎత్తి ఏమైంది అంటాడు. థ్యాంక్స్ డాడ్ అంటాడు. దేనికి అనగానే ముఖేష్కి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. రిషిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. రిషి కంగారుగా ఏమైంది అంతా ఓకేనా అంటాడు. అనగానే ముఖేష్ రిషిని వదిలి నవ్వుతూ యా ఐఎమ్ 100% ఫైన్ అనగానే వసు నవ్వుకుంటూ చూస్తది. మరి ఏంటిది అంటాడు రిషి. మిమ్మల్ని మిస్ అవుతున్నా అనగానే రిషి ఫేస్లో నవ్వొస్తది. మరి నన్ను మిస్ అవుతున్నా అని చెప్పలేదే అంటది వసు. ముఖేష్ నవ్వుతూ వసు రిషిని ఇద్దరిని ఒకేసారి హక్ చేసుకొని ఇద్దరిని మిస్ అవుతున్నా అంటాడు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్.